హాయ్, నేను పవన్. పవన్ తెలుగు ట్యుటోరియల్స్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఆ టాపిక్ ఏంటంటే కట్ ఆఫ్ మార్కుల గురించి. అంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్, ప్రీవియస్ రిక్రూట్మెంట్, లాస్ట్ ఇయర్లో జరిగిన రిక్రూట్మెంట్ ఐబీపీఎస్ సంబంధించి అప్పుడు ఎన్ని మార్కులతో జాబ్ వచ్చింది, అసలు అప్పుడు కట్ ఆఫ్ ఎంత, జనరల్కి ఎంత కట్ ఆఫ్ ఇచ్చారు, మిగిలిన కేటగిరీస్కి ఎంత కట్ ఆఫ్ ఇచ్చారు, అలాగే స్టేట్ వైజ్గా కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఇప్పుడు జరగబోతున్న రిక్రూట్మెంట్కి మనకి ఎన్ని మార్కులు వస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాం, ఎంత స్కోర్ చేస్తే మనకి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది, ఈ విషయాలు తెలుసుకుందాం. బ్యాంకులో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ బ్యాంకులో ఉద్యోగం రావాలని చాలామంది కోరికగా ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఈ బ్యాంకుల ఉద్యోగాలకి, ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంకుల ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా చేస్తున్నా కూడా ఎక్కడో కొంత ఆందోళన అయితే ఉంది. ఏంటంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి, పెరుగుతూ పోతూ ఉన్న కాంపిటీషన్కి కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే, అమ్మో ఇంత కాంపిటీషన్ ఉంది, మనకి 100కే 95 90 లేకపోతే 80 85 స్కోర్ చేయాల్సి వస్తుంది మనం అని కొంతమంది భయపడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ చూసే భయపడిపోయారు కొంతమంది. సో ఇన్ని రకాల భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అసలు కంగారు పడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు అన్నాను. ఇక విషయం ఏంటంటే, మనం చదువుల్లో ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసిన స్టడీస్ ఏదైనా సరే కానీ వాటిలో మనం యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ శాతం ఉంటారు. అంటే 50%, 60%, 70%తో కంప్లీట్ చేసి ఉంటాం. మీకు కొంతమంది ఏంటంటే అంతకన్నా తక్కువగా కావచ్చు, అంతకన్నా ఎక్కువగా కంప్లీట్ చేసి ఉంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే, సేమ్ ఇక్కడ కూడా మీకు ఆ మాత్రం మార్కులు, ఆ మాత్రం పర్సంటేజ్ వస్తే మీకు దాదాపుగా జాబ్ వచ్చే అవకాశం ఉన్నట్లే. ఓకే, ఎలా అంటే ఈ బ్యాంక్ రిక్రూట్మెంట్లన్నీ ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు. ఓకే, సో ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ అటెండ్ అయిన అభ్యర్థులను బట్టి ఈ కట్ ఆఫ్ అనేది నిర్ణయించి కేటగిరీని బట్టి ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో వాళ్ళు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అసలు ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏంటి, ఎన్ని రకాల కట్ ఆఫ్స్ ఉన్నాయి, ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్కి కట్ ఆఫ్ ఎంత ఉంది, జనరల్ కేటగిరీ వాళ్ళకి మొన్న జరిగిన ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తే ఫైనలైజ్ అయ్యారు, అలాగే మిగిలిన కేటగిరీ వాళ్ళకి ఎంత స్కోర్తో జాబ్ వచ్చింది. ఓకే, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు జరగబోతున్న ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1 కానీ ఆఫీస్ అసిస్టెంట్ కానీ, ఈ 2 పోస్టులకు సంబంధించి ఎంతవరకు కట్ ఆఫ్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది, అంటే ఎన్ని మార్కులు వస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాం, ఉద్యోగాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, కంప్లీట్గా దీన్నే పరిగణలోకి తీసుకోవద్దు. ఎక్స్పెక్టెడ్ అంటే కొంచెం ఎక్కువగానే చెప్తాము, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లోకి డైరెక్ట్గా రావాలి అనుకుంటే యూట్యూబ్లో పవన్ టెల్ట్యూడ్స్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశారంటే మీ మెయిల్లోకి అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. అలాగే మొబైల్లో అయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చి చేరుతుంది. ఓకే, ఇక ఇప్పుడు మనం కట్ ఆఫ్ మార్క్ అనే ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి చూద్దాం 1 by 1. ముఖ్యంగా ఏంటంటే మనలో భయం అనేది కంప్లీట్గా తీసేసామంటే, ఈ కంగారు తీసేసామంటే ఇలాంటి రిక్రూట్మెంట్లకి అదే ఫస్ట్ స్టెప్ మనం సక్సెస్ కావడానికి. బ్యాంక్ ఎగ్జామ్స్ ఏవైనా సరే, ఎగ్జామ్స్ని ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, వాటి అన్నింటినీ కలిపి 80 మార్క్స్గా డిసైడ్ చేస్తారు. ఇంటర్వ్యూ ఒక్కటి 20 మార్క్స్గా డిసైడ్ చేస్తారు. టోటల్గా 100 మార్క్స్గా వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఓకే, 80:20 అంటారు. ప్రిలిమ్స్ మెయిన్స్ దానికి సంబంధించి 80 మార్క్స్ తీసుకొని ఇంటర్వ్యూని 20 మార్క్స్ తీసుకుంటారు. టోటల్గా 100 మార్క్స్గా పరిగణిస్తారు. ఈ 100 మార్క్స్కి 100%కి ఎంత వచ్చిందని చెప్పేసి అప్పుడు మళ్ళీ క్యాల్కులేట్ చేసి అప్పుడు కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు. నెక్స్ట్ కట్ ఆఫ్ అంటున్నాం కదా, కట్ ఆఫ్ అంటే ఏంటి అని తెలుసుకుంటే, కట్ ఆఫ్ అనేది ఒక కట్ ఆఫ్ కాదు, 3 టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. 1 సెక్షనల్ కట్ ఆఫ్, 2 ఓవరాల్ కట్ ఆఫ్, 3 స్టేట్ వైజ్ కట్ ఆఫ్. సెక్షనల్ కట్ ఆఫ్ ఏంటంటే మనకు ఉన్న సబ్జెక్ట్స్, అంటే మీరు చూసుకుంటే ప్రిలిమ్స్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకైతే
రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఉంది. స్కేల్ 1 ఆఫీసర్కి అయితే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. ఓకే, అంటే 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రిలిమ్స్లో. 2 సబ్జెక్ట్ని ఒక్కో సెక్షన్గా విభజిస్తారు. ప్రతి సబ్జెక్ట్లో ఆ ఐబిపిఎస్ రిక్రూట్మెంట్ వాళ్ళు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ని ఫిక్స్ చేస్తారు. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ని ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి, క్యాండిడేట్స్ ఉన్న సెక్షన్స్ అన్నిట్లో, అంటే ఉన్న సబ్జెక్ట్ని ఒక్కో సెక్షన్గా తీసుకుంటే ఉన్న సెక్షన్స్ అన్నిట్లో వాళ్ళు ఫిక్స్ చేసిన మార్క్ని మనం టచ్ చేయాల్సి ఉంటుంది, అంటే పాస్ అవ్వాల్సి ఉంటుంది. దాన్నే సెక్షనల్ కట్ ఆఫ్ అంటారు. మీరు మెయిన్స్లో చూసుకుంటే ప్రిలిమ్స్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెయిన్స్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే 5 సెక్షన్స్. ప్రతి సెక్షన్లో మనం కట్ ఆఫ్ మార్క్ అనేది రీచ్ అవ్వాలి, అంటే ప్రతి సెక్షన్లో మనం క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే మనం రేస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, మీరు ఒక 4 సెక్షన్స్లో మంచి స్కోర్ చేసి ఒక్క సెక్షన్లో క్వాలిఫై కాకపోయినా మీరు ఫర్దర్ లెవెల్కి ఎలిజిబుల్ కారు, అన్నే సెక్షనల్ కట్ ఆఫ్ అంటారు. ఇంకా నెక్స్ట్ ఓవరాల్ కట్ ఆఫ్ అంటే ఏంటంటే, మీకు ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, మొత్తం అయిపోయిన తర్వాత ఓవరాల్గా మీకు వచ్చే మార్కులను బట్టి అన్నీ కంప్లీట్ చేసి ఎవరైతే షార్ట్ లిస్టెడ్లో ఉన్నారో వాళ్ళందరూ సాధించిన మార్కులను బట్టి ఒక నిర్దిష్టమైన మార్క్ని డిసైడ్ చేస్తారు, ఫిక్స్ చేస్తారు. ఆ మార్క్ దాటి ఎవరైతే పోతారో వాళ్ళకి ఆ ఓవరాల్ కట్ ఆఫ్ టచ్ అయినట్లు వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు. ఇదే ఓవరాల్గా కట్ ఆఫ్. అంటే ఓవరాల్గా అంటే మీరు చూసుకోండి, ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, టోటల్గా చూసుకుంటే ఓవరాల్ కట్ ఆఫ్ ఇలా ఉంటుంది. ఇక స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఏంటంటే, కట్ ఆఫ్ మార్క్ అనేది ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలాగా ఉంటుంది. దేశం మొత్తానికి, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ ఒకేలా ఉండదు, అదొకటి తెలుసుకోవాలి. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ని బట్టి, అప్లై చేసే అభ్యర్థులను బట్టి కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే స్టేట్కి ఇచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అంటే ఉద్యోగ ఖాళీల మీద ఈ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ జాబ్స్, ఎక్కువ వేకెన్సీస్ ఇచ్చారనుకోండి ఒక స్టేట్కి, కట్ ఆఫ్ రేంజ్ కూడా పెరిగిపోతుంది. తక్కువ వేకెన్సీ ఇచ్చారనుకోండి, కట్ ఆఫ్ మార్క్ రేంజ్ కూడా తగ్గిపోతుంది. దాన్నే స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అంటారు. మీరు లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ చూసుకుంటే, మన తెలుగు స్టేట్సే తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఒకలా ఉంది, తెలంగాణలకు ఒకలా ఉంది. ఆంధ్రప్రదేశ్కి దాదాపు 71 మార్క్స్ అలా ఉంటే కట్ ఆఫ్ జనరల్ వాళ్ళకి, తెలంగాణ వచ్చేసి 62, 63కే వచ్చేసింది కట్ ఆఫ్ అనేది. ఇలా స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఇలా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ చూసుకుందాం. ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ 2016 కట్ ఆఫ్ చూసుకుంటే సేమ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 మార్క్స్కి, రీజనింగ్ ఎబిలిటీ 40 మార్క్స్ ఇచ్చారు. జనరల్కి న్యూమరికల్ ఎబిలిటీలో 16.25 అనేది కట్ ఆఫ్గా నిర్ణయించారు. రీజనింగ్లో అయితే 18.25 మార్క్ అనేది కట్ ఆఫ్గా నిర్ణయించారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే మిగిలిన కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 11.50 న్యూమరికల్ ఎబిలిటీలో, రీజనింగ్లో ఏమో 13.25. అంటే ఈ మార్క్స్ తప్పనిసరిగా రావాలి. మీకు 40కి 40 రావాలనో, 40కి 35 రావాలనో కాదు, ఈ మార్క్స్ని ముందు టచ్ చేయండి, మీరు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ ఫర్దర్ లెవెల్కి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్ కట్ ఆఫ్ చూడండి. మెయిన్స్ కట్ ఆఫ్ అనేది రీజనింగ్ 40 మార్క్స్కి 13.75 ప్లస్, అంటే ఒక 14 మార్క్స్ అలా అనుకోవచ్చు జనరల్ వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి, జనరల్ ఓబీసీ వాళ్ళకి ఇది, మిగిలిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 9.25 వస్తే రీజనింగ్లో దాదాపు మనం రీచ్ అయిపోయినట్లు, క్వాలిఫై అయినట్లు. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ తీసుకోండి. కంప్యూటర్ నాలెడ్జ్లో 40 మార్క్స్కి 14.25. ఓకే, అలాగే జనరల్ అవేర్నెస్ 6.50, అంటే చాలా తక్కువ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 14 మార్క్స్ ప్లస్ అనమాట. హిందీ లాంగ్వేజ్ తీసుకుంటే, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. హిందీ తీసుకుంటే 16.50 ప్లస్. న్యూమరికల్ ఎబిలిటీ 9.25, ఎలిజిబుల్ అయినట్లే ఫర్దర్ లెవెల్కి. ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకోండి, 9.25 వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అయినట్లు. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ చూసుకుంటే 40 మార్క్స్కి 10.25. జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్కి 4.25 వస్తే కట్ ఆఫ్ రీచ్ అయినట్లు. ఎంత తక్కువగా ఉందో చూడండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 9.5, హిందీ 12.50, న్యూమరికల్ ఎబిలిటీ 5.75. ఈ మార్క్స్ వస్తే మీరు కట్ ఆఫ్కి రీచ్ అయినట్లు, అంటే రేస్లో ఉండిపోతారు. ఓకే,
మీరు కొంతమంది ఎక్స్పెక్ట్ చేసినట్లు 40K 35 లేకపోతే 38 లేకపోతే 30 ఈవెన్ 30 కూడా లేదు. ఇక్కడ చూసుకుంటే కనీసం 20 అన్నా ఉందా? హాఫ్ కూడా లేదు. ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రిలిమ్స్ సంబంధించి స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఆంధ్రప్రదేశ్ 71.25 ఉంది. తెలంగాణ చూసుకుంటే 62 మాత్రమే ఉంది స్టేట్ వైజ్ కట్ ఆఫ్. అంటే ప్రతి రాష్ట్రానికి మారుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒకటి, హర్యానా ఒకటి, తర్వాత పంజాబ్, వెస్ట్ బెంగాల్ ఇవి 70 వరకు టచ్ అయ్యాయి. మిగిలినవన్నీ 60, 50 ఆ రేంజ్లో ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే మరీ 54.25 ఉంది కర్ణాటక. త్రిపుర అయితే 53.5, అంటే అక్కడ వేకెన్సీస్ అనేవి తక్కువగా ఇచ్చారు. అలాగే గుజరాత్ అయితే 55.5, మన నరేంద్ర మోడీ గారిది సొంత రాష్ట్రం. ఇలా స్టేట్కి సంబంధం లేకుండా కట్ ఆఫ్ అనేది నిర్ణయించబడుతుంది రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత. ఇది ప్రిలిమ్స్ సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్. ఇక నెక్స్ట్ స్కేల్ 1 తీసుకుంటే రీజనింగ్ 40 మార్క్స్కి 15 కట్ ఆఫ్ జనరల్. ఇంకా మిగిలిన కేటగిరీలకి 10.75 అని అంట. అంటే 40 మార్క్స్కి మిగిలిన కేటగిరీ వాళ్ళకి 10 to 11 ఆ స్టాండర్డ్లో, మహా అయితే 12 లోపు వస్తే వాళ్ళు కట్ ఆఫ్కి రీచ్ అయినట్లు. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తీసుకుంటే 40 మార్క్స్కి ఈ స్కేల్ 1 ఆఫీసర్కి 8.50 అంట. చూడండి ఎంత తక్కువ. అంటే గట్టిగా ఒక 9 మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీరు కట్ ఆఫ్కి రీచ్ అయినట్లు. ఓకే, అంటే మీరు ఫర్దర్ లెవెల్కి వెళ్ళడానికి మీకు డోర్స్ ఓపెన్ అయినట్లు. జనరల్ వాళ్ళకి 12.25 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. జనరల్ వాళ్ళకి తీసుకున్నాడు వాడు ఆ లెక్కన చాలా తక్కువ అన్నట్లు, ఈవెన్ హాఫ్ కూడా లేదు. ఇది ప్రిలిమ్స్ ఆఫీసర్ స్కేల్ 1కి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ కట్ ఆఫ్ తీసుకుంటే రీజనింగ్ ఇక్కడ కూడా చూడండి, మెయిన్స్లో కూడా హాఫ్ కూడా లేదు. 14.25 ఉంది 40కి జనరల్ వాళ్ళకి. ఒక కంప్యూటర్ నాలెడ్జ్, హిందీ లాంగ్వేజ్ మాత్రమే 20కి అబోవ్కి రీచ్ అయింది. మిగిలినవన్నీ ఈవెన్ 15 కూడా లేవు, బాగా తగ్గిపోయి ఉన్నాయి. ఓకే, ఇది మెయిన్స్ కట్ ఆఫ్ అనేది 2016కి సంబంధించి రిక్రూట్మెంట్. ఇక ఆఫీసర్ స్కేల్ 1 స్టేట్ వైజ్గా చూసుకుంటే 89.25 అనేది వచ్చి ఉండాలి. అసోంకి అయితే 97.50 అంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 89.25, 97.50 అనేది దయచేసి ఇది 100 మార్క్స్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. 200 మార్క్స్కి మెయిన్స్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది, అదొకటి తెలుసు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 200 మార్క్స్కి 89.25 అనేది కట్ ఆఫ్గా, స్టేట్ వైజ్ కట్ ఆఫ్గా నిర్ణయించారు. అలాగే మన తెలంగాణ చూసుకుంటే దాదాపు 11 మార్క్స్ అనేది ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువ. చూడండి 78.5, 10 మార్క్స్ అబోవ్ డిఫరెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉంది. ఓకే, ఎక్కువ వచ్చేసి మధ్యప్రదేశ్ చూడండి 111. ఇంకా బాగా తక్కువ ఉన్నాయి కూడా ఉన్నాయి. తమిళనాడు అయితే 74.38 అంట. ఎంత తక్కువ చూడండి. 200 మార్కులకి 74.38 మార్కులు వస్తే వాళ్ళు దాదాపుగా జాబ్ సాధించినట్లు. ఇలా ఉంటుంది స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అనేది. ఓకే, ఇక ప్రిలిమ్స్ చూసుకుంటే 80 మార్కులకి మెయిన్స్ కట్ ఆఫ్ అనేది 56.75 అనేది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. తెలంగాణకి 52 మాత్రమే ఉంది. బీహార్కి అయితే మరీ తక్కువ 49.50. దానికన్నా తక్కువ వచ్చేసేసి గుజరాత్ 41.25. ఓకే, అలాగే తమిళనాడు 45 మాత్రమే. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 200 మార్కులకు పేపర్ ఉందంటే ఏ 90% లేకపోతే 80% రావాలని అయితే ఏమీ లేదు. ఒక 50 to 60% అబోవ్ ఉంటే మనం గట్టిగా నమ్మకం పెట్టుకోవచ్చు జాబ్ మీద. ఇక్కడ మళ్ళీ సెక్షనల్గా చూసుకున్నా సరే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఈచ్ సబ్జెక్ట్ నుండి, ఈచ్ సెక్షన్ నుండి తక్కువగానే ఉన్నాయి. అంటే ఇక 30 వరకు టార్గెట్ పెట్టుకున్నారంటే మీకు తిరిగే ఉంటుంది, ఇంకా జాబ్ అనేది పక్కాగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే దాదాపు సగం కూడా లేవు. అలా అని సగం వస్తే చాలు, క్వాలిఫై అయితే చాలని మాత్రం ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే దానికన్నా తిరిగి తక్కువతనం ఇంకోటి ఉండదు. కాబట్టి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తే మంచిది. కాంపిటీషన్ మాత్రం అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే పేరుకి లక్షల మంది అప్లై చేసి లక్షల మందికి ఎగ్జామ్కి అటెండ్ అయినా కూడా వాళ్ళల్లో మనతో పోటీ పడేది మాత్రం 100లోనే ఉంటారు. ఉదాహరణకి అంతకుముందు మన కంబైన్డ్ స్టేట్లో జరిగిన విఆర్ఏ ఎగ్జామ్ రిక్రూట్మెంట్కి చూసుకుంటే 13 లక్షల పైగా అప్లై చేశారు.
13 లక్షల మంది అప్లై చేసిన ఆ ఎగ్జామ్కి వచ్చేసరికి 11.5 lakhs ఎంతమంది అటెండ్ చేశారు. కానీ ఫైనల్గా కాంపిటీషన్ అనేది జరిగింది 30,000 మందికో 40,000 మధ్యలోనే అంతే. మిగిలిన 11 లక్షల మంది ఏమైపోయినట్లు? వాళ్ళంతా ఏంటంటే జస్ట్ అటెంప్ట్ చేద్దామని, ఎలిజిబిలిటీ ఉందనో, చూద్దామనో, చదవని వాళ్ళు, లేకపోతే సీరియస్నెస్ లేని వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కాబట్టి కాంపిటీషన్ మాత్రం అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఎంత స్కోర్ వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంది అనుకుంటే, ప్రిలిమ్స్లో తీసుకుంటే మాత్రం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ప్రిలిమ్స్ తీసుకుంటే ఇక్కడ 80 మార్క్స్కి మీకు 58 నుండి 65, 70 కూడా అనుకోవచ్చు. ఒక 70 మార్క్స్ వరకు వస్తే మాత్రం మీకు తిరిగి ఉండదు ప్రిలిమ్స్లో జనరల్ వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ తగ్గించుకుంటూ వెళ్ళుకుంటే సరిపోతుంది. అలాగే మెయిన్స్ తీసుకుంటే మాత్రం మీకు ఓవరాల్గా ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి, ఒక్క మెయిన్స్ ఎగ్జామే కాబట్టి మీకు జనరల్ వాళ్ళకైతే 200 మార్క్స్కి 130 నుండి 135 మధ్యలో వస్తే మాత్రం జాబ్ మీ చేతిలో ఉన్నట్లే, తిరిగే ఉండదు. ఇక బీసీ వాళ్ళకి అంటారా, ఓబీసీ వాళ్ళకి ఒక జనరల్కి ఓబీసీకి ఎక్కువ మార్కులు తేడా అయితే ఉండదు. ఇప్పుడు వీళ్ళు 130 to 135 మధ్యలో వస్తే బెటర్ కదా జనరల్ వాళ్ళకి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే 128 నుండి 132 మధ్యలో ఉంటే బెటర్. ఇక ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 118 నుండి 122 మధ్యలో ఉంటే మనకు తిరుగులేదు. అలాగే ఎస్టీ కేటగిరీకి ఏంటంటే 112, 113 నుండి 117 మధ్యలో ఉంటే మాత్రం జాబ్ పక్కాగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసే కష్టాన్ని బట్టి ఉంటుంది అది. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, చాలామంది చేసే తప్పు, చాలామంది తెలియక చేసే మిస్టేక్ ఏంటంటే యాక్యురసీ కోల్పోవడం. ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ మనకి డిస్ప్లేలో వచ్చిన తర్వాత ఒకసారి పరిశీలిస్తే, ముందు ఏ టాపిక్ తీసుకున్నా సరే ఆ టాపిక్లో మనకి వచ్చిన క్వశ్చన్స్ ఒక సగమైనా ఉంటాయి. ఆ సగం అయినా సరే మనం యాక్యురసీ కరెక్ట్గా పెట్టేటట్టు చూసుకోవాలి. 40కి 20 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతున్నామంటే మనకు కాన్ఫిడెంట్ ఉన్నాయైనా 100% యాక్యురసీతో మనం ఆన్సర్ చేయాలి. అవి కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఆలోచించి రాంగ్ చేసామంటే ఇక కష్టం. ఓకే. అంటే మనకు వచ్చిన ఆన్సర్స్ అయినా పక్కాగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే యాక్యురసీ వస్తుంది. సో మిగిలినవి ఏంటంటే ఒక అటెంప్ట్, కాన్ఫిడెంట్ వచ్చి ఓకే ఇది నేను అటెంప్ట్ చేయగలను, రావడానికి ఆస్కారం ఉంది ఆన్సర్ అనేది మీరు అనలైజ్ చేసుకుంటే మిగిలినవి కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. అలా స్కోర్ అనేది పెంచుకోవచ్చు. ప్రిపరేషన్ మాత్రం టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన టాపిక్స్, వాటిలో బాగా పెద్ద టాపిక్స్ ఉంటాయి, వాటిలో ఎక్కువ మార్కులు వచ్చేవి ఉన్నాయి, అవి మాత్రం పక్కాగా ప్రిపేర్ అవ్వండి. మరి 1 మార్కు లేకపోతే 2 మార్కులు ఉన్నవి మాత్రం కొంచెం చివరిలో ప్రిపేర్ అవ్వండి. ఆఫీసర్ స్కేల్ 1కి అయితే చాలామంది అనలిస్టులు చెప్పింది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది పెరిగిపోవచ్చు అంటున్నారు. ఆఫీసర్ స్కేల్ 1కి మీరు 100 అబోవ్ దాటిందంటే మాత్రం దాదాపు మీరు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 100 అబోవ్ దాటాలి జనరల్ వాళ్ళకి. ఇంకా మిగిలిన కేటగిరీ వాళ్ళకి కొంచెం అటు ఇటుగా మార్క్స్ అనేది సెట్ చేసుకోండి. ఇది ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి, ప్లస్ స్కేల్ 1 ఆఫీసర్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి, ప్రిలిమ్స్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయాలు. అసలు ఈ వీడియో ఎలా ఉంది, ఇలాంటివి ఇంకా చేయమంటారా లేదా అనేది నాకు కామెంట్స్లో దయచేసి తెలియజేయండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఈ వీడియోని ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా, గూగుల్+ ద్వారా షేర్ చేయండి. మీ సందేహాలు, అభిప్రాయాలు, సలహాలన్నీ కామెంట్స్లో